నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్ శేషన్న, తహసీల్దార్ గోపాలకృష్ణ. వడ్లమూడి క్వారీ తిరునాళ్ల దృష్ట్యా తెనాలి గుంటూరు రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు. డీఎస్పీ జనార్దన్ రావు వెల్లడి. ఘనంగా జేఎంజే మహిళా కళాశాల 62వ వార్షికోత్సవం. మంగళవారంతో ముగిసిన జ్ఞానజ్యోతి 120 రోజుల శిక్షణ కార్యక్రమం. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కమిషనర్ శేషన్న, తహసీల్దార్ గోపాలకృష్ణ పట్టణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను వారు పరిశీలించారు. పోలింగ్ రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నిక సజావుగా జరిగే విధంగా పట్టణంలోని 26 పోలింగ్ కేంద్రాలలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. అదేవిధంగా పోలింగ్ రోజు 144 సెక్షన్ అమలు చేసేందుకు తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. ఇప్పటికే ఓటర్లకు బిఎల్ఓల ద్వారా ఓటర్ స్లిప్పులను అందించడం జరిగిందని, ఎన్నిక రోజు పోలింగ్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ఓటర్ స్లిప్పులు లేని వారికి వాటిని అందించడం జరుగుతుందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వారి యొక్క ఓటును సజావుగా వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు వెల్లడించారు. అడ్మిన్ ఒక కంప్యూటర్ పెట్టుకోవాలి, ఓటు ఎలా వెతకాలనేది కూడా ముందే తెలుసుకోండి. ఈరోజే ఎవరైనా వచ్చారు, నువ్వు టక్కన ఆ సిస్టంలోకి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ మీ వాళ్ళు ఎవరు ఉంటారు కదా, వాళ్ళని కూర్చోబెట్టుకుని టక్కన వాళ్ళకి ఓటర్కి ఫెసిలిటేట్ చేయాలి. అర్థమైందా? క్యూ లైన్ 1000 పైన ఉంటుంది కాబట్టి క్యూ మనం వీళ్ళు ఎంత త్వరగా వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తే అంత స్పీడ్గా అవుద్ది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించినటువంటి కార్యక్రమాలు చివరి ఇది వచ్చేసాయి దశకు. ఈరోజు పోలింగ్ స్టేషన్లు అన్నీ కూడా మేము తహసీల్దార్ గారు, పోలీసు వాళ్ళు, మేము అందరం కలిసి విజిట్ చేస్తున్నాం. ఇక్కడ ఏర్పాట్లు అన్నీ ఏ విధంగా ఉన్నాయి, ఇంకేమైనా చేయాలనే విషయాల గురించి ప్రతి స్టేషన్ను కూడా విజిట్ చేసి గమనిస్తున్నాం. మా యొక్క సిబ్బంది మేము అందరం కలిసి గమనిస్తూ లోటుపాట్లు ఏమైనా ఉండేట్టుగా చూస్తున్నాం. సో అన్ని ఏర్పాట్లు కూడా చక్కగా అవుతున్నాయి. రేపు ఈ టైంకి అంతా కూడా ఏర్పాట్లన్నీ అవుతాయి. అయినాక రేపు 3 గంటలకంతా కూడా పోలింగ్ పార్టీస్ వస్తాయి. సో వాళ్ళకి వచ్చినాక కూడా ఇక్కడ అవసరమైనటువంటి అవన్నీ కూడా అవి ఎలాంటి ఏర్పాట్లు అయినా కూడా ఎన్నికలు సక్రమంగా, సవ్యంగా, స్మూత్గా జరగడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటి విషయాలు కూడా గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎన్నికల్లో ఓటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ యొక్క మిగిలినటువంటి ఓటును మీ యొక్క ప్రిఫరెన్స్ ప్రకారం వేసుకోవాల్సి ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాం. ఎక్కడైనా లోటుపాట్లు ఇరవై కనుక మా దృష్టికి తెస్తే కనుక వెంటనే వాటిని రెక్టిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎల్లుండి 27వ తారీఖున మన కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంగా మనకి 26 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. తెనాల్లో, అర్బన్, రూరల్లో కలిపి ఈ 26 పోలింగ్ స్టేషన్లో ఏమేమైతే అవసరం ఉంటుందో ఆ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. అలాగే ఇప్పటికే ఓటర్లకు సంబంధించిన ఓటర్ స్లిప్స్ మా బిఎల్ఓల ద్వారా మీ అందరికీ అందించమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఎవరికైనా ఓటర్ స్లిప్ అందకపోయినా కంగారు పడకండి. ఇక్కడే పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక హెల్ప్ డెస్క్ అరేంజ్ చేస్తాం. మన టీం సిబ్బంది బిఎల్ఓ కూర్చొని ఉంటారు. మీ ఓటుని వెతుక్కునే విధంగా ఒక సపరేట్గా ఆల్ఫాబెట్లో ఉండే ఓటర్ లిస్ట్ని కూడా
మేము అరేంజ్ చేస్తాం. అట్లాగే కంప్యూటర్స్ కూడా అరేంజ్ చేస్తాం. అవసరమైతే ఓటుని చెక్ చేసి మీ అందరూ సజావుగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా మేము సిబ్బంది అందరం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ మెడికల్ అండ్ హెల్త్ కూడా ఒక క్యాంప్ ఏర్పాటు చేస్తాం. ఆ రోజున ఎటువంటి ఇబ్బంది జరగకుండా పోలీసు వారి సహకారంతో ఈ సరౌండింగ్స్ అంతా కూడా 100 మీటర్స్ పెరిఫరీ అంతా మా కంట్రోల్లోకి తీసుకుంటాం. ఇప్పటికే డిఎస్పీ గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఉన్నారు లా అండ్ ఆర్డర్ విషయంలో. నేను కూడా 144 సెక్షన్ రేపటి నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఒక ఆర్డర్ పాస్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెనాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా కృషి చేస్తాం. అట్లాగే బెల్ట్ షాపుల విషయంలో కానివ్వండి, అట్లాగే ఎక్సైజ్ శాఖతో కూడా ఈరోజు ఈవినింగ్ మీటింగ్ కండక్ట్ చేస్తాం. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పోల్ డే రోజు ఎటువంటి ఎక్కడ అనాథరైజ్డ్గా కానివ్వండి, ఆథరైజ్డ్గా కానివ్వండి, ఎక్కడా ఏమీ లిక్కర్ సేల్ జరగకుండా కూడా డ్రై డేగా దీన్ని ఇప్పటికే డిక్లేర్ చేయబడింది. అవన్నీ కూడా మా ఎన్ఫోర్స్మెంట్ టీము వెరిఫై చేస్తారు. తెనాలి పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పోల్ డే రోజున ఓటు హక్కు వినియోగించుకునే విధమైన అవసరమైన ఏర్పాట్లన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. మన తెనాల్లో ఎలక్షన్ ప్రశాంతంగా జరగాలనేదే మా అందరి కోరిక. మీ అందరి సహకారం అవసరం. తరగతి గది బోధన అభ్యసనలో ప్రధాన అంశం అసెస్మెంట్ అని జ్ఞానజ్యోతి 120 రోజుల సర్టిఫికెట్ మొదటి సంవత్సరం కోర్సు శిక్షణ కార్యక్రమంలో చివరి రోజైన మంగళవారం విద్యార్థుల అభ్యసన అంచనాలను తెలుసుకునే అసెస్మెంట్కు సంబంధించి అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరిగిందని కోర్సు డైరెక్టర్ ఎంఈఓ వి జయంతిబాబు తెలిపారు. మంగళవారం స్థానిక మారిస్పేట నల్లమోతు చెంచురామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో ఎంఈఓ మాట్లాడుతూ 3 నుండి 6 సంవత్సరాల పిల్లల అభ్యసన అంచనాను క్రమపద్ధతిలో అనుసరిస్తూ పిల్లలకి ఏమి తెలుసు, వారు ఏమి చేయగలరు అనేది తెలుసుకోవడం తప్పనిసరి అన్నారు. అంచనాలు పిల్లల అభ్యసన స్థాయిని తెలిపి బోధనకు ఆశించిన ఫలితాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి దోహదపడుతుందన్నారు. పిల్లల ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత దృష్టిలో పెట్టుకుని బాలల సంక్షేమం, అభివృద్ధి అభ్యసన ఉండాలని ఈ సందర్భంగా శిక్షణ తీసుకున్న అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. ప్రాథమిక సంవత్సరంలో పిల్లల సమగ్ర అభివృద్ధికి పునాది స్థాయి నుండే ఉపయోగపడే విధంగా బోధన ఉండాలని సూచించారు. అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడీ సెంటర్లో ఏ విధానాలు అనుసరించి పిల్లలకు బోధించాలి అనే అంశాల పట్ల ఈ శిక్షణ కార్యక్రమంలో పూర్తి అవగాహన కల్పించడం జరిగిందని సిడిపిఓ డాక్టర్ ఎం సునీత తెలిపారు. శిక్షణ తీసుకున్న అంగన్వాడీ కార్యకర్తలు గ్రూప్ వారీగా ట్రైనింగ్ తమకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఫీడ్బ్యాక్ ద్వారా తెలియజేశారు. 2 స్పెల్స్లో 6 రోజుల శిక్షణ తీసుకున్న అంగన్వాడీ కార్యకర్తలకు చివరి రోజు పాఠశాల, విద్యాశాఖ సమగ్ర శిక్ష మరియు మహిళా శిశు సంక్షేమం సంయుక్త ఆధ్వర్యంలో పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ప్రదానం చేశారు. దాని తర్వాత ఒక్కొక్క రోజు మాకు ఒక్కొక్క యాక్టివిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ఈసీసీ కార్యక్రమాల్లో భాగంగా 5 రకాల డొమైన్స్ని అంటే అభివృద్ధిని పిల్లల్లో మనం పరిశీలించాల్సి ఉంటుంది. పిల్లలకి ఆ అభివృద్ధి ఎలా జరుగుతుంది అనే అంశాన్ని మన పిల్లలకి పరిచయం చేయాల్సి ఉంటుంది అన్నమాట. అది ఎలా అంటే ఫస్ట్ శారీరక అభివృద్ధి, తర్వాత మేధాభివృద్ధి, తర్వాత భాషాభివృద్ధి, తర్వాత సామాజిక భావోద్వేగాభివృద్ధి, లాస్ట్ సాంస్కృతిక సౌందర్యాభివృద్ధి అనమాట. ఈ 5 రకాల అభివృద్ధులు ప్రతి పిల్లవాడిలో అంటే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లవాడిలో ఈ అభివృద్ధులన్నీ ఎలా జరుగుతున్నాయి అనే అంశాన్ని పరిశీలిస్తూ 3 నుంచి 8 సంవత్సరాల పిల్లల్లో కూడా ఈ యాక్టివిటీస్ ద్వారా పిల్లవాడి నైపుణ్యాన్ని మనం కనుక అభివృద్ధి చేయగలిగితే పిల్లవాడి సమగ్ర అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది అనే విషయాన్ని ఈరోజు జ్ఞానజ్యోతి శిక్షణా కార్యక్రమం చివరి రోజు 6వ రోజు. ఈ శిక్షణా కార్యక్రమంలో కార్యకర్తలందరికీ వీళ్ళు గత 5 రోజులుగా ఏమి నేర్చుకున్నారనే దాని మీద పునశ్చరణ చేయడం, అదేవిధంగా 6వ రోజు పోస్ట్ టెస్ట్ నిర్వహించాం. ఈ శిక్షణా కార్యక్రమంలో నేర్చుకున్నటువంటి అంశాలన్నింటినీ సమర్థవంతంగా వీళ్ళు తమ యొక్క పాఠశాలలో అమలు చేయవలసిందిగా తెలియజేయడమైంది. థ్యాంక్ యూ. డిఆర్పీలుగా కె సౌజన్య, శ్రీరామరాజు వ్యవహరించగా సిఆర్ఎంటీలు సిహెచ్ శ్రీదేవి, ఏ దీపాంజలి మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు నేర్చుకునే విషయాల్లో కొన్ని మనకు ముందు తెలుస్తున్నా కానీ జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి పిల్లల్లో అభ్యసన సామర్థ్యాన్ని పెంచడానికి, వారిలో బలమైన పునాది వేయడానికి అంగన్వాడీ కార్యకర్తలకు సరైన అవగాహన కలిగించడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. పిల్లల్లో సమగ్రాభివృద్ధి కలిగించడానికి ఏ అభివృద్ధిలో ఏ నైపుణ్యం వస్తుందో తెలుసుకొని దానికి అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళకి ఎలా నేర్పించాలో తెలియాలంటే ఈ శిక్షణ ముఖ్యంగా ఆవశ్యకం.
సాల్ట్ ప్రోగ్రాం జ్ఞానజ్యోతి 120 రోజుల శిక్షణా కార్యక్రమము అంగన్వాడీ కార్యకర్తలకు. దీనిలో భాగంగా ఈరోజు రిమోట్ లెర్నింగ్ మెసేజెస్ అనేవి తల్లులకు ఎట్లా పంపించాలి, వాటి వల్ల ఉపయోగం ఏమిటి, అదేవిధంగా అసెస్మెంట్ అనేది ఎలా చేస్తాము, వీటి గురించి వివరించడం జరిగింది. హబ్ అంగన్వాడీ కేంద్రాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలి, ప్రతి అంగన్వాడీ కేంద్రంని కూడాను హబ్ అంగన్వాడీగా ఎలాగ డెవలప్ చేసుకోవాలని చెప్పి వివరించాము. ఈ 6 రోజుల కోర్సు కూడాను ఈ రోజుతో పూర్తయింది. కోర్సు పూర్తయిన తర్వాత అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడాను సర్టిఫికేట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇక్కడ నేర్చుకున్నటువంటి ఈ శిక్షణ మొత్తం కూడాను అంగన్వాడీ కేంద్రంలో పిల్లల యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే సమగ్రాభివృద్ధి కోసము వీరు కృషి చేస్తారు. 25వ తేదీ జరిగే వడ్లమూడి వారి తిరునాళ్ల సందర్భంగా పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. తిరునాళ్ల దృష్ట్యా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పలుచోట్ల ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెనాలి నుండి నారాకోడూరు వైపు ఎటువంటి భారీ వాహనాలను అనుమతించడం లేదని, తెనాలి నుండి నందివెలుగు వైపుగా గుంటూరుకు వెళ్లాలని ఆయన సూచించారు. అదేవిధంగా పొన్నూరు వెళ్లవలసిన వారు ద్విచక్ర వాహనదారులైతే వయా వడ్లమూడి మీదుగా, ఇలాగే భారీ వాహనాలైతే చెరుకుపల్లి మీదుగా పొన్నూరు వెళ్లాలని డీఎస్పీ తెలిపారు. 25వ తేదీ రాత్రి నుండి 27వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆయన తెలిపారు. ప్రజలు పోలీసు సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ, పరిసర ప్రాంత ప్రజలకి ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈ సందర్భంగా మా సబ్ డివిజన్లో వడ్లమూడి క్వారీలో జరిగే తిరణాలకి కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా డైవర్షన్ పాయింట్స్ పెట్టడం జరిగింది. ఇది మీ అందరూ కూడా గుర్తుపెట్టుకొని 25వ తారీఖు రాత్రి నుంచి 27వ తారీఖు మార్నింగ్ వరకు కూడా ఎటువంటి పరిస్థితుల్లో తెనాల నుంచి నారాకోడూరు భారీ వాహనాలు కానీ, బస్సులు కానీ, 4 వీలర్ కానీ అలౌ చేయరు. మన నందివెలుగు, తెనాల నుంచి నందివెలుగు నుంచి తక్కేళ్ళపాడు బ్రిడ్జ్ మీదుగా గుంటూరు వెళ్ళాలి తప్పితే వాళ్ళకి వేరే మార్గం లేదు. కాబట్టి వాహనదారులు అందరూ ఈ విషయాన్ని గమనించాలి. పొన్నూరు వెళ్ళాలి అంటే వయా వడ్లమూడి, భారీ వాహనాలు అయితే వయా చెరుకుపల్లి వెళ్ళిపోవాలి. 4 వీలర్స్, ఆటోలు, 2 వీలర్స్కి వడ్లమూడి నుంచి చేబ్రోలుకి వైపు డైవర్షన్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఈ సదుపాయాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మహాశివరాత్రి పర్వదినాన్ని అందరూ చక్కగా జరుపుకోవాలని కోరుకుంటూ, పట్టణంలో ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి ఆధ్వర్యంలో పట్టణంలో చిండావూరు పార్కు, ఐలమ్మ పార్కు, అదేవిధంగా పలు కాలేజీలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి సహకరించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి విద్యావేత్త అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎల్లప్పుడూ అండగా ఉంటారని, అటువంటి వ్యక్తిని చట్టసభల్లోకి పంపించవలసిన అవసరం ఎంతైనా ఉందని, 27వ తేదీ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు తమ ప్రథమ ప్రాధాన్యత ఓటును 1పై వేసి ఆయన విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెక్కలు గోపన్నే, పనులు గోపన్నే ఉంటాడు అన్నా. మధ్యలో రావాలి. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎలక్షన్స్ నిమిత్తం ఈరోజు మేము ఐలమ్మ పార్కు, చిండావూరు పార్కు చివరిలో స్టేడియం ఇండోర్ తెనాలి ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంకి మా ప్రీతమ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గ్రాడ్యుయేషన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంలో ఈరోజు ప్రచార నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడున్న గ్రాడ్యుయేషన్స్ మొత్తం ప్రజల కోసం సేవ చేసేవాడు,
అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. పార్టీలకి అతీతంగా సేవ చేశాడు ఇంతకాలం మా తెనాల్లో. ఇతనికే మేము ఓటేస్తామని చెప్పి బల్లగుద్ది చెప్తున్నారు. పీజీ చదివే విద్యార్థులు, ఈ విద్యార్థులని పీజీ చదవకుండా వాళ్ళని నిలువరింపజేసి వాళ్ళకి స్కాలర్షిప్ రావాల్సింది కానీ ఫండింగ్ అంతా కూడా ఆపేసేసి ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళ సర్టిఫికెట్లు కూడా కాలేజీల్లో ఆగిపోయిన పరిస్థితి. మరి వాళ్ళు ఎంత సఫర్ అయ్యారో అందరూ తెలుసు. కానీ ఎమ్మెల్సీలు ఎవరు మాట్లాడలేదు. ఇంతకుముందు మాట్లాడని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తామని ముందుకు వచ్చారు. పోరాటం చేసే నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మన తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పోరాటం చేసి మన కోసం, మన అభివృద్ధి కోసం, మన సమస్యలు తీర్చడం కోసం పోరాడే మంచి నాయకుడు మనకు కావాలా? లేకపోతే మౌనం వహిస్తూ ప్రతిదానికి లబ్ధి పొంది ఊరకే 2 సార్లు గెలిచాం 3 సార్లు గెలిచామని చెప్పుకుంటూ వచ్చే సాధారణమైన మనస్తత్వం గల వ్యక్తులు కావాలో మనంతా నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి మన ప్రీతం నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మంచి మెజారిటీతో మనం గెలిపించుకోవాలి. తెనాలి చరిత్రలో ఎవరు చేయనంత అభివృద్ధి కానివ్వండి, తెనాలి చరిత్రలో నమ్ముకున్న వారిని కోసం ఎన్నుండిన నాయకుడు అది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారని ప్రతి ఒక్కరికి తెలుసు. మేము ఈ పాంప్లెట్ తీసుకొని వెళ్ళి మేము అభ్యర్థిస్తుంటే వాళ్ళే చెబుతున్నారు, గతంలో ఎంప్లాయీస్లో చాలా ఇబ్బంది పడ్డాం మేము. కానీ ఒక ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఉన్నత విద్యావంతుల దశ నుంచి ఆయన ఎదిగిన నాయకుడు. ఆయనకి లోటుబాట్లు తెలుసు. ఆయన ఒక న్యాయవృత్తి కూడా చేసిన వ్యక్తి. వారైతే అభివృద్ధికి బాగుంటుందని చెప్పని ప్రతి ఒక్కరూ ఓటర్ చెబుతున్నారు మాకు. ఈసారి మటుకు మేము రాజా గారికి ఓటేస్తాము, అక్కడ మేడతో గెలిపిస్తామని చెప్పని వారే చెబుతుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.